కార్తీక సోమవారం సందర్భంగా విజయవాడలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. లింగాకారంలో ఉన్న పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. కార్తీక సోమవారం సందర్భంగా విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర అర్ధనారీశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పండితుల వేద మంత్రోచ్చరణలతో స్వామివార్లకు ప్రత్యేక అర్చనలు, పంచాభిషేకాలు, మహాన్యాస రుద్రాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొగల్రాజపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఆ పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ఆ నందీశ్వరునికి నివేదించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు పంచాక్షరి శివ స్తోత్రాలను పఠించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కార్తీక సోమవారం రెండో సోమవారం ఈ ఆలయం విజయవాడ మొగల్రాజపురంలో వేంచేసుకున్న గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి క్రీస్తు పూర్వం నుంచి కూడా ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినది. ఈరోజు రెండో సోమవారం భక్తులు ఉదయం నుంచే 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమైనాయి. అదేవిధంగా 7 గంటలకి స్వామికి పంచహారతులు, నీరాధన మంత్రపుష్పాలు, అదేవిధంగా భక్తులు అందరికీ కూడా అభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. స్వామివారి ఇక్కడ అర్ధనారీశ్వర అవతారాన్ని పొంది ఉన్నారు. అంటే అమ్మవారి రూపం, అయ్యవారి రూపాన్ని కూడా పొంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి, అదేవిధంగా స్వామివారి పేరు గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామివారు చాలా ప్రసిద్ధికెక్కినది. అదేవిధంగా సాయంత్రం కూడా విశేషమైన అలంకారం చేయబడుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా అనేక విధాలుగా స్వామివారిని ఆరాధన చేసి స్వామివారి కృపకి పాత్రులు కావలసిందిగా అందరూ కూడా కోరుతూ ఉంటారు.